ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు ఆరాధనలో జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము. సుజాత సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి, క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, నీకు గొప్ప నామంకి నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. ఈ సాయంత్రకాల సమయం అందు నా తండ్రి ఈ రీతిగా కూడుకుని ప్రభ నీకు సన్నిధానంలో ప్రభ మా మనస్ఫూర్తిగా నా తండ్రి మా విన్నపములను మా ప్రార్థనలను నా తండ్రి మా ఆత్మలను మీ యొక్క సన్నిధికి చేరినట్లు ప్రభ నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరి బలహీనతలను ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభ. నా తండ్రి ఈ కూడికలలో ప్రభ సహవాసంలో నా తండ్రి మేము ఒకరికొకరు ప్రార్థించుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తూ ప్రభ మేము ముందుకు సాగుతుండగా ప్రతి ప్రార్థన నా తండ్రి సాయంత్రకాలపు నైవేద్యం వలె ధూపం వలె నీకు సన్నిధికి చేరినట్లు ప్రతి ప్రార్థన ఆలకించండి నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి. ఈ కూటంలో ప్రభ ఆన్లైన్ సర్వీస్ కి ప్రభ ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులను బంధించండి. ప్రతి ఒక్కరిని ప్రభ నీకు సన్నిధికి తోడుకుని రండి, వేగిరపరచండి నా తండ్రి, ఆయత్తపరచండి ప్రభ. నా తండ్రి నీకు సన్నిధిలో ప్రభ దొరికే సంతోషము వారందరూ రుచి చూడాలనైనా అనేకులు పాల్గొనటకు సహాయం చేయండి. మా విమోచకుడు నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని బలపరచండి. మా లోటుపాట్లన్నీ మాకు తెలియచేయండి నాయన. అన్నిటిని విడిచిపెట్టి ఒప్పుకొని నీకు సన్నిధిలో ప్రభ నా తండ్రి మేము మా యొక్క విన్నపములను ప్రభ మీకు వినవించుకున్నటకు ప్రభ సమర్పణతో ప్రభ నా తండ్రి మేము మీకు సన్నిధిలో కూర్చున్నటకు ప్రభ యోగ్యతను దయచేయండి. ఏసే నా తండ్రి ఈ సాయంత్రకాలం ముందు నాన్న నీకు వాక్యం చేత ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభ నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు హెచ్చరించండి. నీ యొక్క ప్రవచనాలు కళల ద్వారా వాక్యముల ద్వారా మాటల ద్వారా ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన ఆహారం మీరు దయచేయండి. నా విమోచకుడవు సజీవుడవు నాయన, పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధుడవు ఎన్నడూ మారని దేవుడవు ప్రభా. సదాకాలము ఒకే రీతిగా ఉన్న దేవుడవు, జీవము కలిగిన నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యన సంచరిస్తున్న దేవుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి హృదయంను పరిశోధించే దేవుడు, ఎవరి యోగ్యతలు అయోగ్యతలు ప్రభానన్నీ అన్నీ కూడా నీకు తెలిసి ఉన్నవి నాయన. చీకట్లో జరుగు ప్రతి కార్యము వెలుగులో వెల్లడిపరచినట్లు ప్రభ నా తండ్రి ఎవరెవరైతే ప్రభ నా తండ్రి నీ మీద సణుగుతూ గొనుగుతూ ప్రభ వెళ్తున్నారో బిడ్డలను దర్శించండి. సమర్పణతో ప్రభ సంపూర్ణంగా నిన్ను విశ్వసించుటకు ప్రభ నీకు రక్షణానందములో వాళ్ళు ప్రభ నా తండ్రి బ్రతుకుటకు జీవించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు మాట్లాడమని, రానున్న బిడ్డలందరినీ నడిపించమని యేసయ్య నా తండ్రి శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమాందు, ఆయన పరిశుద్ధాలయమాందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన పరక్రమ కార్యమున్ బాటి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో
ఆయనను స్తుతించుడి స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సానాతాంతుల సితారతోను, సానాతాంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాంబురతోను నాట్యముతోను, తాంబురతోను నాట్యముతోను, తాంతి వద్యములతో, ఆ తాంతి వద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనుంది, పిల్లన గ్రోవులు చల్లగనుండి ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రోగు తలములతో ఆయన స్తుతించుడి, ప్రోగు తలములతో ఆయన స్తుతించుడి, గాంభీర తాళముతో, ఆ గాంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న గ్లోరీ సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లా సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధమైన మల రాజానికి వందనాలు తండ్రి, యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. ఇక్కడ నీ నామలు 2 3 ఉంటే అక్కడ మీరుంటున్నారు దేవా. మా మందలం మీద దియండి దేవానికి స్తోత్రం. దినమంతలను కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడి నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము, ఆహాజు, ఇజికియాను యూదా రాజుల దినములలో సొమ్రోను గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. దేవుడు మరి ఇక్కడ మీకాతో మాట్లాడుతుండు. దేవుడు ఆయన దర్శన రీతిగా అంట ఒక మీకాకు దేవుడు వాక్కు ప్రత్యక్షమైందంట. 2వ వచనంలో ఏమంటున్నాడు? సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. దేవుడంట సాక్ష్యము పలుకుచున్నాడని ఈ యొక్క భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. దర్శన రీతిగా దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్కు ప్రత్యక్షమై ఆయనతోని మాట్లాడుతున్నాడు అనమాట. జనులారా, భూమి మీద ఉన్న సకల జనులారా ఆలకించుడని దేవుడు మాట్లాడుతుండ. అక్కడ ఆనాడు ఆ ప్రజలతో మాట్లాడి ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలతోని దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట ఆలకించుడి అంటుండు. భూమి అన్న
మనమే. భూమి అంటే మనుషులు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మనుషులతోని మనతోని మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలతోని దేవుడు ముఖ్యంగా మాట్లాడుతున్నాడు. శారీరకమైన ఇజ్రాయెల్తోని మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆత్మీయ రకమైన ఇజ్రాయెల్తో మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడంట. దేవుడు అంట సాక్ష్యం పలుకుతున్నాడు. కాబట్టి మన మీద దేవుడు ఏం చేయాలంట? సాక్ష్యము పలకాలని ఇక్కడ రాస్తా ఉన్నాడు. మళ్ళీ దాన్ని వచనం ఏంటంటే ఈ ఇర్మియా 26:18 ఉంది. దేవుడు ఇక్కడ మాట్లాడుతుండే ఇర్మియా 26:18. ఇక్కడ ఇర్మియా 26:18 కూడా ఆయనతో దేవుడు మాట్లాడుతుండు. ఎవరితోని? మీకా. అక్కడ ఉంది, యూదా రాజైన హిజ్కియా దినములలో మోరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. ఒక మీకా అంట ప్రవచిస్తుండంట. అక్కడ ఎట్లుంది, ఏం ప్రవచిస్తుండంటే, అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించును వచ్చేను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళకుప్పలాగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలం వలె అగును అని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు ఏమంటుండంటే, ఆ యొక్క మీకాతోని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుండే ఇక్కడ ముఖ్యంగా రాజుల దినములలో మాట్లాడుతుండు. ఆ యొక్క రాజుల దినములలో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల రాజుల దినములలో మాట్లాడుతుండు. దేవుడు ఆయనతోని మాట్లాడుతుండు. ఆయన దేవుడు చెప్తా ఉన్నాడు, ఇలా ఈ పద్ధతి ఇట్లా ఆలకించండి, దేవుడు యొక్క మాటని ఆలకించండి, భూమి ఆలకించు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. చెవి యొగ్గండి అంటుండు. దేవుడు యొక్క మాటనంట చెవి యొగ్గి వినాలే, ఆయన మాట వినాలే. కాబట్టి వింటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ప్రతి దానికి ఆయన మాట మనము వినాలి. ఆయన మాట వింటేనంట దేవుడు తోడై ఉంటాడు, దేవుడు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అంటా ఉండు, ఆ రాజుల కాలంలో మాట్లాడిన ఆ మీకా ప్రవక్త మళ్ళీ అదే 6వ అధ్యాయంలో ఏమంటుండంటే, 6వ అధ్యాయము యెహోవా సెలవిచ్చిన మొదటి వచనం, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కుండలను నీ స్వరము వినబడనిమ్ము. దేవుడు ఏం చేస్తుండ? సాక్ష్యము చెప్తా ఉన్నాడంట. ఏం చెప్తుండు? దేవుడు సెలవిస్తుండంట, ఆ మాటను ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము, కుండలను స్వరము వినబడనిమ్ము, కుండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. జనుల మీద అంట దేవుడికే వ్యాజ్యము కలుగుతుందంట. ఆయన ఇజ్రాయేల్ మీద వ్యాజ్యం ఆడుచున్నాడు. మనం అనుకుంటాం దేవుడు ఎందుకు వ్యాజ్యం ఆడుతాడు అనుకుంటాం, కానీ దేవుడు అంట వ్యాజ్యము ఆడుతుండంట. ఎందుకు ఆడుతుండంటే ఆ ప్రజలు వినలే. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు వినలే. ఆయన అద్భుతాలు చూసిరు, 10 అద్భుతాలు చూసినా కూడా వాళ్ళు ఆయన మాట వినలే, సనిగిండ్రు, గునిగిండ్రు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు. ఈనాడు మనుషులు కూడా ఏం చేస్తుండ్రంటే, దేవుడు ఏదైనా చేయకపోతే కొన్నిసార్లు సనుగుతుంటారు, గున్నుతా ఉంటారు, ఏం చేసిండు దేవుడు అంటా ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తుండంట, వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఇజ్రాయేల్ మీద దేవుడు ఏం చేస్తుండ? వాద్యం ఆడుతుండంట. నిష్ఫలులై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా ఆడు వాద్యము ఆలకించుడి. దేవుడు ఆ వ్యాజ్యం అంట ఆలకించుడు అని చెప్తుండు. ఇంకేమంటుండు ఆ 3వ వచనంలో, నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచి తిని అది నాతో చెప్పుడి అంటుండు. నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచి తిని అది నాతో చెప్పుడి అంటుండు దేవుడు. మరి ఆ యొక్క ప్రవక్తని దేవుడు చెప్తా ఉన్నాడు, దర్శన రీతిగా ప్రవచన రీతిగా మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏం చేసినా మీకు కాబట్టి మీరు ఆలకించి నాకు చెప్పండి అంటుండు దేవుడు. చెప్పుడి అంటా ఉన్నాడు. ఇంకేమంటు 4వ వచనంలో, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాశగృహంలో నుండి మిమ్మును విమోచించి తిని. ఐగుప్తు దేశంలో నుండి అంట వాళ్ళని ఎక్కడ తీసుకుపోతుండంట? దేవుడు కానానికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ యొక్క కానాన్ని తీసుకొని వెళ్తేప్పుడు వాళ్ళకి అంట చెప్పులు అరగలేవంట, వాళ్ళ పేరు మీద దుస్తులు కూడా అవి చినిగిపోయలే, మాసిపోకుండా ఉన్నాయి. కాబట్టి దేవుడు ముందుకి నడిపిస్తా ఉన్నారు. దేవుడు ఒక అద్భుతం వాళ్ళు చూసినా కూడా వాళ్ళు ఏం చేసిరంట? సనిగిండ్రు, గునిగిండ్రు. కాబట్టి అందుకే దేవుడికి అక్కడ కోపం వచ్చింది.
కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని. దేవుడు ఏం చేసినట, ఒక దాస గృహంలో ఉన్నారు, బంధకట్లలో ఉన్నారు, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ప్రజల్ని విడుదల చేసిండు, విమోచించిండంట. మిమ్మల్ని నడిపించుటకే మోషే, ఆహోరను, మిరియాంలను పంపి తిని. ఏం చేసిండంట, మోషే, ఆహోరను, మిరియాంలను పంపించిన అంటుండు. దేవుడు ఏమంటుండు, మిమ్మల్ని రక్షించుటకే అంట. దేవుడు రక్షించుటకే, మనని రక్షించడానికి దేవుడు ఏం చేసినట, తన కుమారునే భూమికి ఆయనే పంపించిండు. పంపించి ఆయన కుమారుడు భూమికి పంపించిండు. ఆ యొక్క కుమారుడు భూమికి వచ్చి రక్తము కార్చిండు మన కోసం, మనని రక్షించడానికి. ఆనాడు మరి దేవుడు ఏం చేసినట, ఆ యొక్క మరి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి ఎవరిని పంపించిండ, మోషే, ఆహోరును, మిరియాంలని పంపించిండు. ఈనాడు దేవుడు మన కొరకు తన కుమారునే భూమికి పంపించి రక్తము కార్చిండు. కాబట్టి మనము ఎట్లా ఉన్నాము, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామా, దేవుడికి విధేయత కలిగి ఉన్నామా, దేవుడు మాట వింటలేమా, కొన్నిసార్లు దేవుడికి ఎదురుగా మనం మాట్లాడుతున్నామా, మనము చూసుకోవాలి. ఆనాడు ఆ ప్రజలు అట్లనే ఉన్నారు, శారీరకమైన ఇజ్రాయెల్ అట్లనే ఉన్నారు. ఈనాడు ఆత్మీయ రకం ఇజ్రాయెల్ కూడా అట్లనే ఉన్నారు. అట్లా భయంకరంగా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఆయన మాట వింటలే, ముఖ్యంగా ఆయన మాట వింటలే. ఆయన ఒక మాట వినక మనుషులు ఏమైపోతారంట, ఇష్టమానుసారంగా నడుస్తా ఉన్నారు. ఈనాడు ప్రజలు అట్లనే, క్రైస్తవులు అట్లా నడుస్తా ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు, తమకిష్టం వచ్చినట్టు జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఆనాడు ఆ ప్రజల్ని పెట్టి దేవుడు రక్షించిండు. కాబట్టి వాళ్ళని పంపిస్తా ఉన్నాడు, ఆ ప్రజల్ని రక్షించాలని వాళ్ళని పంపిస్తా ఉన్నాడు. ఇంకేమంటున్నా 5వ వచనంలో, నా జనులారా యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు. ఏం చేసినట, నా జనులారా అంటున్నాడు, యెహోవా నీతి కార్యములంట గ్రహించినట్లు. నీతి కార్యములంట గ్రహించాలంట. ఏమంటుండు, మోయాబు రాజు అనే బాలాకు యోచించిన దాన్ని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను సిత్తిము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. చూసినాం, మనకు తెలుసు, బిలాము బాలాకు గురించి కూడా మనకు తెలుసు. ఆ యొక్క ప్రజలు అక్కడ దిగిరు, ఆ యొక్క దేశం మీద దిగినప్పుడు, ఆ యొక్క ప్రజలు దిగినప్పుడు ఏమైందంట, ఆ యొక్క బాలాకు రాజు పోయి బిలాము దగ్గరికి పోయి మనుషులను పంపించి శపించు అని పంపిస్తా ఉంటాడు. శపించని పంపిస్తే ఆ బాలాకు రాజు బాలాకు రాజు పంపిస్తే బిలాం ఏం చేసినట, దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఎక్కడ దిగిరంట వాళ్ళు, మోయాబు మైదానంలో దిగినప్పుడు అప్పుడు శపించమని ఆయన తన దగ్గరికి తన మనుషులని పంపిస్తా ఉంటాడు. ఆ యొక్క రాజు బాలాకు రాజు బిలాం దగ్గర పంపిస్తే ఆ బిలాం ప్రార్థన చేశాడు. అక్కడ అంతా మనకు తెలిసిన సంఘటనే. కాబట్టి అట్లాంటి జరిగినా కూడా నేను మిమ్మల్ని కాపాడినా. మీరు ఆలోచించుకోండి, మీరు గ్రహించండి, మీకు తెలుసు కదా, ఇవన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు ఇట్లా ఉంటున్నారు అని దేవుడు ప్రతి ఒక్క మనిషిని వాళ్ళకి లేపి మాట్లాడిపిస్తా ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడల్లా వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు, దేవుడు విజయాన్ని ఇస్తా ఉంటున్న కొద్ది వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయి మళ్ళీ పాపము చేస్తా ఉన్నారు. ఈనాడు చేస్తలేరా? ఇంకా ఆనాడు ప్రజలేమో కానీ ఈనాడు ఇంకా ఘోరంగా చేస్తా ఉన్నారు. దేవుడు మాట వినకపోవడమే పాపం, దేవుడు మాట వినకపోవడమే పాపం. ఈ నెల సంగతి మనకందరికీ తెలిసిన సంగతే. కానీ వింటున్నారా? ఈ నెలంతా ప్రార్థన చేస్తున్నారా? ఈనాడు క్రైస్తవులు చేస్తలేరు. వాళ్ళు చేయకనే భయంకరంగా పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, గ్రహించాలంట. ఇట్లా చేసినా కాబట్టి మీరందరూ గ్రహించండి అని ఆ ఇజ్రాయెల్తో చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు 8వ వచనంలో, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును అంటుండు. ఏమి తీసుకొచ్చి దేవుని దర్శించాలే, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులన 7 దూడలను అర్పించి దర్శింతునా. దహన బలులను తీసుకొచ్చినా ఆయనకి సాటి కాదు, దూడలను తెచ్చినా సాటి కాదు. కానీ దేవుడు ఏం అడుగుతుండంటే మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. మన హృదయం ఎట్లుంది, మన హృదయము ఎట్లా ఉంది? ఒక్క శరీర క్రియ ఉన్నా మనము ఆ రాజ్యానికి పోలేం. ఆనాడు మోషేని చూసినాం మనము, బండతోని మాట్లాడమంటే కొట్టినందుకే దేవుడు దూరం నుంచి ఆయన కానాన్ని చూపిస్తా ఉంటాడు.
మరి మనం ఎన్ని తప్పులు చేస్తా ఉన్నాం? ప్రతిరోజు ఒక్క తప్పన ఉంటది. కాబట్టి దినదినము మనము దేవుని రాకటకి మనం దినదినము ఎట్లుండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అదే అంటుండు ఈ భక్తుడు అంటుండు, ఏమి తీసుకొని దేవుని దర్శిస్తా? ఏడాది దూడలనా, దహన బలులనా అని ఇక్కడ అంటా ఉండ్రు. వేల కొలది పొట్టెలన, వేల నదులంతా విస్తారమైన తైలంను ఆయనకు సంతోషము కలగజేయునా? కలగజేయి, ఏమి చెయ్యి. కాబట్టి దేవుడు అదే అడుగుతున్నాడు, మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. ఆనాడు ఆ ప్రజలతో కూడా అదే మాట్లాడుతుండు. ఈరోజు దేవుడు మనతో అదే మాట్లాడుతుండు. నా అతిక్రమంకై నా జ్యేష్ఠపుత్రుడు నేనెత్తునా, నా పాప పరిహారంకై నా గర్భఫలంను నేనెత్తునా. అతిక్రమములకు ఇవేమి ఇచ్చినా కూడా సరిపోవు. నా పాప పరిహారంకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అంటా ఉన్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నదని దేవుడు ఈరోజు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఏమి ఇచ్చినా మనము ఆయనకి సాటి ఏం చేయలేము. మన దహన బలులను అర్పించినా ఏది చేయలేము. కాబట్టి మన హృదయం కరెక్ట్ గా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. దినదినము మనము పరిశుద్ధంగా మనము మార్పు చెందాలి. చెందితేనే ఇవన్నిటిలో ఏవి ఇచ్చినా దేవుడికి సరిపోదు. కాబట్టి అందుకంటుండు, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కాబట్టి ఇంకేమంటుండు, న్యాయంగా నడుచుకొనుటయు కనుకరమును. న్యాయం అంట నడుచుకోవాలంట, న్యాయంగానే నడుచుకోవాలి. మనం డ్యూటీలో అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటాం, మనకి అన్ని ఎదురైతా ఉంటుంటాయి. కానీ మనం అక్కడ ఏం చేయాలంట? న్యాయంగానే నడుచుకుంటా ఉన్నాం. మనం భయపడుతున్నాం, కానీ ఇంకా బయట ఉన్నారు క్రైస్తవులు, వాళ్ళు భయపడుతున్నారా? ఎవరు భయపడతలేరు. న్యాయంగా నడుచుకుంటుండ్రా? లేదు. ఈ భూమి మీదనే వాళ్ళు అట్లా ఉండిపోతాము. ఈ భూమి అనే ఇక భూమి మీదనే అనుకుంటారు, కానీ అట్లా కాదు. కాబట్టి ఇక్కడ అదే అంటూ న్యాయంగా నడుచుకున్నటయు కనికరంను ప్రేమించుటయు. కనికరంనంట ప్రేమించుటయు, కనికర పడాలంట. ఒక మనిషి మీద కనికరము చూపించాలి. ప్రేమించుటయు అంటుండు, మనిషిని అంట ప్రేమించాలంట. ఒక మనిషిని ప్రేమించాలి. ఒక మనిషి కృంగిపోయి ఉంటే, ఒక మనిషి బాధల్లో ఉంటే, ఒక మనిషి దిగులు పడి ఉన్నా, ఆ మనిషి బంధకట్లనున్నా ఏమున్నా ఆ మనిషిని ఏం చేయాలంట? మనము కనికరం చూపించాలంట, ప్రేమను చూపించాలంట, ప్రేమించాలంట ఆ మనిషిని అంట. అందుకే దేవుడు అంటుండు, దేవుడు అదే అంటున్నాడు, తెలుసుకోండి, నడుచుకోండి, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కాబట్టి న్యాయంగా నడుచుకోవాలంట, కనికరము చూపించాలంట, ప్రేమ చూపించాలంట. ముఖ్యంగా ప్రేమ చూపించాలంట. అన్ని నిలిచిపోతే గాని ప్రేమ మాత్రం నిలుస్తుందంట లాస్ట్కి. అన్ని నిలిచిపోతే గాని దేవుడు ప్రేమ ఒకటే ఉంటుందంట. ఆ ప్రేమ చాలా మనకి కావాలి. దేవుడు ప్రేమ చాలా అవసరం. ప్రేమ కలిగి ఉండాలంట, దీన మనసు కలిగి ఉండాలంట. నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే, అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు అడుగుచుండు ఇందే. కనికరం చూపించాలంట, న్యాయంగా ఉండాలంట, ప్రేమించాలంట. ఈ మూడు కలిగి మనము ఉండాలి. మనం అట్లా దేవుడు ఎదుట మనం ఎట్లుండంట, దాని విషయంలో మనం ఎట్లుండంట? ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు, యెహోవానే నిన్ను అడుగుచున్నాడు. ఇవి కలిగి మనము, ఈ మనసు కలిగి మనము ఉండాలి. ఈ మనసు కలిగి ఉంటేనంట దేవుడు మనకి ప్రతి దాంట్లో తోడై ఉంటాడు. ఇక దేవుడు మనం అడిగింది దేవుడు సహాయము చేశాడు. కాబట్టి సహాయం ఆయనకు అన్ని తెలుసు. మనకేమి కావాలో దేవుడికి తెలుసు. మనకేమి కావాలో, ఏం అవసరం ఉందో అన్ని తెలుసు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రతి దాంట్లో దేవుడు విజయాన్ని ఇస్తా ఉంటాడు. ఎందుకంటే ఈ మూడు మనం కలిగి ఉండాలి. న్యాయంగా ఉండాలి, కనికర పడాలి, ప్రేమించాలి. ఒక మనిషి క్షీణ దశలో ఉన్నా కూడా ఆ మనిషిని మనము ప్రేమించాలి. ప్రేమిస్తానంట దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి మనం ఈ యొక్క విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమి ఆయనకి ఇయ్యలేం. మన హృదయమే మనము ఆయనకి ఇయ్యగలుగుతాం. కాబట్టి దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటుండే 7వ అధ్యాయం 2వ వచనంలో అంటుండు, మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడంట.
భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరిను ప్రాణహాని చేయటకై పోంచి ఉండు వారై, ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. సహోదరుడు ఎవరు? రక్షణ పొందిన వ్యక్తే సహోదరుడు. కీర్తనల గ్రంథం చూస్తే 133లో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని అంటా ఉన్నాడు. కాబట్టి ఈనాడు సహోదరులు సమాధానం కలిగి ఉన్నారా? లేరు. క్రైస్తవుల కోసమే దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థంగా ఉండాలంట. జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు. కాబట్టి సహోదరులంట ఐక్యత కలిగి ఉండాలంట, యథార్థపరుడులాగా ఉండాలి. కానీ దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే ఒక్కడును లేడని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక్కడు లేడు అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంట మన మీద సాక్ష్యము పలకాలంటే మనం ఎట్లుండాలంట? యథార్థంగా ఉండాలి. యథార్థత. దేవుడు మనకు సాక్ష్యం చెప్పాలి, మనుషులు కాదు. దేవుడు మనకి సాక్ష్యము పలకాలి. నా బిడ్డ అని సాక్ష్యము పలకాలి. ప్రతిరోజు సైతాన్ ఏం చేస్తుంటది? ఒక్క తప్పు చేసినా మన మీద పోయి దేవుడి ధర నిరాలు మోపుతా ఉంటది. కానీ దేవుడు మన మీద సాక్ష్యం పలకాలంటే మనం ఎట్లుండాలంట? మనం చూసుకుని ఇప్పుడు న్యాయంగా నడుచుకోవాలి, కనికరం చూపించాలి, ప్రేమ చూపించాలి. ఇక్కడ యథార్థంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి యథార్థంగా ఉండాలి మనం. ముఖ్యంగా అవునంటే అవును, కాదంటే కాదు. మనం కరెక్ట్ గా చెప్పాలి. మన హృదయంలో కపటం లేకుండా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు. 2 చేతులతోనూ కీడు చేయి పూనుకొందురు. ఎట్లుంటారంట వీళ్ళు? 2 చేతులతో కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు. ఈనాడు లేరా పాస్టర్స్? బహుమానాలు కావాలి వాళ్ళకి. న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. దేవుడి పిల్లలు లంచం తీసుకుంటలేరా? తీసుకుంటూనే ఉన్నారు. గొప్పవారును మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురంట. ఇట్లా ఉంటారంట. లంచము తీసుకుంటారంట, బహుమానాలు తీసుకుంటారంట, కీడు చేస్తా ఉంటారు. ఇట్లాంటి మనుషులు లేరా? దేవుని ప్రజలలో లేరా? దేవుని బిడ్డలు లేరా? ఉన్నారు. వాళ్ళు లేరా? ఉన్నారు. లంచం తీసుకుంటారు. ఒక మనిషికి మన దగ్గర డబ్బు అడిగితే, ఒక మనిషికి ఏం చేయాలంట? అడిగితే మన దగ్గర ఉన్నాయని చెప్పాలి, కానీ ఉండి కూడా నాకు ఏ బుద్ధి అయితే లేదు నీకు అన్ని కూడా చెప్పవచ్చు, ఏం కాదు. కానీ ఉంచుకొని కూడా లేదని చెప్పేటోళ్ళు ఉన్నారు. ఒకరు ఇచ్చి కూడా లంచం తీసుకుంటోళ్ళు కూడా ఉన్నారు. ₹1 వేరే వాళ్ళు కష్టపడిన రూపాయి ఏం చేస్తుందంటే అది అంగలారుస్తా ఉంటది. అంత భయంకరంగా ఉంది. కాబట్టి మనము అట్లా ఉండడానికి వీలు లేదు. మన దాంట్లో మనం ఎవరం అట్లా లేము. కానీ ఈనాడు వేరే చెప్తున్న క్రైస్తవులు అట్లా ఉన్నారు. చర్చెస్ లా అట్లా ఉన్నారు. లంచాలు తీసుకుంటున్నారు, వాళ్ళు పుచ్చుకుంటున్నారు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగనే వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగిస్తారు అంటుండు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లుగా నుందురు. ఇట్లున్నారంట. మంచి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు, కానీ అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. నీ కాపరుల దినము నీవు శిక్ష నందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. కాపరుల కంట శిక్ష ఉంటదంట. ఇట్లా ఉంటారు కాబట్టి, పైన ఉన్న రకం మనుషులు ఉన్నారు కాబట్టి అట్లా లంచము తీసుకుంటున్నారు, బహుమానాలు కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి మనుషులకు ఏముందంట? శిక్ష దినము వచ్చుచున్నదంట. అంటే వస్తుందంటే వచ్చేసింది. దేవుడు దిగుతాడు, భూమి మీద అడుగు పెడతాడు, ఆయన తీర్స్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు. ఇంకేమంటుండో 5వ వచనంలో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులను ద్వారమునకు కాపు పెట్టుము. ఇక్కడ ఏమంటుండు? స్నేహితుని అందంట నమ్మకం ఉంచుకోదాన్ని దేవుడు ఇక్కడ అంటుండు. మనకు స్నేహితుడు ఎవరు? దేవుడే. ఆయననే నమ్మదగిన దేవుడు, ఆయనే స్నేహితుడు. కాబట్టి ప్రతి విషయంలో ఎట్లా మాట్లాడాలో మనము జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ దినాలు ఇట్లున్నాయి కాబట్టి దేవుడు ఈరోజు మనతోని
మాట్లాడుతుండు. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా దేవుడు మనతోని మాట్లాడుతుండు. ఇంకేమంటుండే 6వ వచనం అంటే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమారుడు అంట తండ్రిని ఏం చేస్తున్నట నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరింటి వారు వారికే విరోధులు అగుదురు. ఈనాడు లేదా ఉన్నారు, అట్లనే ఉన్నారు. కాబట్టి చూడు, పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు అని భయంకరంగా కుమారుడు ఏం చేస్తున్నాడు, తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినలేకపోతా ఉన్నారు. మరి అత్త మీదకి కోడల మీదకి అత్తలు వేస్తా ఉన్నారు. అంత భయంకరంగా ఉన్నారు. కుమార్తె తల్లి మీదకి కూడా వేస్తా ఉంది. అంత భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. కాబట్టి ఇలాంటి దినాలు వచ్చేసినాయి. ఇంకా ముందుకి ఇంకా భయంకరంగా ఉంటది. కాబట్టి మనం ఎట్లుండాలంట, జాగ్రత్త కలిగి మనము ఉండాలని దేవుడి మనతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటుండు దేవుడు ఇక్కడ అంటే 7వ వచనంలో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఏమంటుండే ఇక్కడ ఈ భక్తుడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును. ఇన్ని విన్నాం మనము, ఇన్ని సమస్యలు విన్నాము. అని ఇక్కడ దేవుడు ఏమంటుండే, ఇక్కడ ఈ భక్తుడు అంటుండు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. దేవునే చూస్తానే అంటాడు. అంతము వరకు మనం ఏం చేయాలంట, దేవుని వైపే చూడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి వైపే చూడాలని అంటా ఉండు. ఇంకేమన్నా, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుడు అంట మన ప్రార్థన ఆలకిస్తాడంట. ఎట్లా ఆలకిస్తాడు ఆయనే? మనము యథార్థంగా ఉంటేనే ఆలకిస్తాడు, వింటాడు. మన మాట వింటాడు. ఆయన కనిపించకుండా మన మాట వింటాడు. కానీ మనము ఎట్లున్నాము? యథార్థంగా ఉన్నామా? ఎదుటి పట్ల మనుషుల పట్ల మనం ఎట్లున్నాము? న్యాయంగా నడుచుకుంటున్నామా? కనికరము చూపిస్తున్నామా? ప్రేమను చూపిస్తున్నామా? అట్లా మనము ముందుకు నడవాలి. ఇక్కడ అదే అంటున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఏమంటుండు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునినను యెహోవా నాకు వెలుగుగా ఉండును. నీతిమంతుడు అంటే అక్కడ ఉంది వాక్యం, 7 మార్లు పడినా తిరిగి లేస్తాడని ఉంది. కానీ లేస్తామని కూడా పాపం చేస్తామా? చేయడానికి వీలు లేదు. పాపం చేయడానికి వీలు లేదు. అతిశయించొద్దు అని చెప్తా ఉన్నాడు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. కాబట్టి ఆ శైతానికి అంటే మనం చోటు ఇవ్వడానికి వీలేదు. ముఖ్యంగా పాపానికి చోటు మనం ఇవ్వడానికి వీలు లేదు. ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి పాపానికి చోటు ఇవ్వడానికి వీలు లేదు. మన లోపల నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము మనము రాణించుకోవడానికి వీలు లేదు. దినదినము దేవుడిలో మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, దేవుడి యొక్క ఆత్మ పొందుకుంటున్నాం కాబట్టి, దేవుడి యొక్క వాక్యం మనము ధ్యానిస్తున్నాం కాబట్టి, ఆ యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుంది కాబట్టి, మన హృదయం ఎట్లుంటుందంట, పరిశుద్ధంగా ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలంట, మరి ఆ శత్రువు అంట మన మీద అతిశయించడానికి, దానికి అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. మనం శ్రమలు చూసి జడియడానికి వీలు లేదు, పడిపోవడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలేదు. ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఆ శ్రమను బట్టి కూడా మనం ఏం చేయాలంట, అతిశయించాలంట. శ్రమను బట్టి కూడా మనము అతిశయించాలి. కాబట్టి ఆ శ్రమ మనకి ఎందుకు వస్తుంది? మనము ఇంకా ఎక్కువ ప్రార్థనలో గడపాలి, మనము దేవుని చూడాలి, దేవుని వైపు మనం చూస్తాం కాబట్టి ఆ యొక్క శ్రమ బాధలు మనకు వస్తున్నాయి కాబట్టి ఆ శ్రమ నుంచి విడిపించడానికి కూడా దేవుడు సహాయం మనకు చేస్తాడు. కాబట్టి బాధపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి అసలే వీలు లేదని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షంన వ్యాజమాడి నా పక్షము న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహించును. అంతే కదా, పాపం వేసి ఏం చేస్తారు? పాపానికి పశ్చాత్తాపము పడాల్సిందే. కాబట్టి పాపం చేయొద్దు, మనం పశ్చాత్తాపడడానికి వీలు లేదు. కాబట్టి ఆ పాపానికి మనము చోటు ఇవ్వడానికి వీలు లేదు. ఇక్కడ అదే దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటున్నా, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఆయన ఏం చేసంట? వెలుగులోనికి నడిపిస్తంట. ఆయన నీతిని నేను చూచెదను. నీతి ఎవరు? యేసుప్రభే. కాబట్టి ఆ నీతి ఎక్కడ ఉందంటే ఒక వాక్యమే నీతి. కాబట్టి ఆ వాక్యంలోనే దేవుడు మనకు కనిపిస్తాడు. కాబట్టి ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆ వాక్యం మనము ధ్యానించాలి. ఈ యొక్క వాక్యాన్ని మనము
ధ్యానిస్తే ఆ వాక్యం వెలుగు, ఆ వాక్యమే మనకు వెలుగు, మన పాదములకు దీపమై ఉంది, మన త్రొవ్వకి వెలుగైంది. కాబట్టి ఆ వాక్యమే మనని నడిపిస్తుందని ఇక్కడ ఈ యొక్క భక్తుడు మనతోని దేవుడు ఆయనతో మాట్లాడుతుండే. ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉండు. ఇంకేమంటుండు, నా శత్రువు దాన్ని చూచును, నా దేవుడు అయిన యెహోవా ఎక్కడనని నాతో అనున్నది అవమానం నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధులనున్న బురద వలె త్రొక్కబడును. అది అనుకుంటది కాబట్టి అది బురద వలె అయిపోతుండ ఒక శత్రువు. మరి అది మొత్తము భయంకరంగా దాని పతనం అయిపోతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనం ఏమంటున్నాడంటే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. గోడలంటే దేవుడు ఏం చేస్తున్నట, ఆ యొక్క గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అంటే దేవుడు నిన్ను బలపరచును, నీ సరిహద్దు పరచబడును అంటుండు. నీకు ఉండవచ్చు, ఒక సమస్య ఉండొచ్చు, ఒక బాధ ఉండొచ్చు, కానీ దేవుడు నీ సరిహద్దును ఏం చేశాడంట, విశాలపరచడంట. దేవుడు మళ్ళీ పాతదాన్ని పక్కకు పెట్టేసి దేవుడు కొత్తదాన్ని ఏం చేశాడంట, మళ్ళీ దేవుడు చేస్తాడు. నీ జీవితంలో ఏదో దేవుడు కార్యము చేస్తాడు. నీ సరిహద్దులు విశాలపరచబడతాయి, నీ సరిహద్దులు పరచబడుతుంది. దేవుడు ఏం చేస్తాడంటే ఏ కీడు రాకుండా తన హస్తము తోడై ఉంచుతాడు. కాబట్టి ఇక్కడ అదే దేవుడు అంటా ఉన్నాడు. ఇంకేమంటుండంటే 12వ వచనంలో, ఆ దినమందు అష్షూరు దేశం నుండి, ఐగుప్తు దేశపు పట్టణం నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ వరకు ఉన్న ప్రదేశం నుండి, ఆయా సముద్రముల మధ్య నుండి, ఆయా పర్వతముల మధ్య నుండి జనులు నీ యొద్దకు వస్తారంట. ఇప్పుడు నీ పరిస్థితి ఘోరం ఉన్నా దేవుడు ఏం చేస్తుండంట, మనుషులు రాకున్నా ఒక టైం వస్తే దేవుడు ఏం చేస్తాడంట, ఆ యొక్క మనుషులు నీ దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేస్తాడంట. ఆ యొక్క మనుషులు నీ దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అదే అంటున్నాడు. మరి ఇంకో దగ్గర ఏమంటుండు, యెషయా గ్రంథంలో అంటున్నాడు, యెషయా 1వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించును, భూమి చెవియొగ్గును. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు అంటే మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకిస్తుందంట, భూమి చెవి ఒగ్గుతుంది. కాబట్టి దేవుడు అంటే నేను పిల్లలను పెంచిన కాబట్టి వాళ్ళు గొప్పవారినిగా చేస్తుంది కాబట్టి వారు నా మీదనే తిరగబడి ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు తిరగబడలే, అన్ని అద్భుతాలు చూసిరాళ్ళు, ఎన్నో అద్భుతాలు చూసినారు. కాబట్టి దేవుడు ఏం చేసినంట, అక్కడ పరో హృదయాన్ని దేవుడే కఠినపరిచిండు. ఎందుకంటే ఈ ప్రజల హృదయాన్ని దేవుడు, ఇజ్రాయెల్ ప్రజల హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. కానీ పరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచిండంటే, ఆయన అద్భుతాలు దేవుడు అక్కడ చూపించిండు. ఆయన యొక్క అద్భుతాలు దేవుడు 10 అద్భుతాలు దేవుడు చూపించిండు. ఒక ఎర్ర సముద్రం కాడికి రాగానే వాళ్ళు ఏం చేసిరు, అక్కడ కూడా వాళ్ళు భయపడినారు. కానీ దేవుడు అక్కడ మోసే ప్రార్థన చేస్తే అక్కడ ఎర్ర సముద్రం కూడా పాయలు అయ్యింది. ఆ యొక్క ప్రజలు ఆరిన నేల మీద నడిచినాక తన శత్రువు సైన్యము మళ్ళీ సముద్రంలో దేవుడు ముంచివేసిండు. అన్ని అద్భుతాలు చూసిన మనుషులు కూడా దేవుడి మీద ఏం చేసినట, తిరగబడిండ్రు. ఇష్టానుసారంగా వాళ్ళు దేవుని అద్భుతాలు చూసి కూడా ఆయనకి వ్యతిరేకంగా తిరిగిండ్రు. ఆ యొక్క బొమ్మను చేసుకున్నారు, దాని ఎదుట భయంకరమైన పాపం కూడా చేసిండ్రు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకాన్ని చూడకండి, లోక ఆశలు చూడకండి, లోకం గతించిపోతుంది. కాబట్టి దాని వైపే మనము చూడడానికి వీలు లేదు, దేవుడి వైపే మనము చూడాలి. కాబట్టి ఇక్కడ అదే ఆయనకు తిరుగుబాటుతనము చేయొద్దు. ముఖ్యంగా ఆయన మాట మనము వినాలి. ఆయన యొక్క మాట మనము వింటేనే, ఆయన మాట వింటేనే అదొక శ్రేష్టం. ఆయన యొక్క మాట వింటే అదొక శ్రేష్టం. కాబట్టి ఆయన మాట మనము వినాలి. మాట వింటేనే శ్రేష్టం అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు దేవుడు మనతోని మాట్లాడుతుండు. కాబట్టి ప్రతిరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతుండు మనము దాన్ని గ్రహించి ముందుకు నడుస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ ప్రజలు ఏం చేసిండంట, దేవుడు మాట్లాడుతుండు కాబట్టి ఆకాశం వింటుంది, భూమి వింటుంది, కానీ ఆయన చేసిన ప్రజలే వినలేక పోతా ఉన్నారు. ప్రతిదీ వింటా ఉంది, కానీ ఆయన మాట దేవుడు చేసిన మనుషులే వినలేక
పోతా ఉన్నారు. ఆనాడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఉన్నారు కాబట్టి ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతాడు. ఈనాడు క్రైస్తవులతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇదే మనతో మాట్లాడుతుంది కాబట్టి ఆయన మాట మనము వినాలే. ఆ యొక్క ప్రజలంట నీ నీ పరిస్థితి ఈరోజు భయంకరంగానే ఉన్నట్టుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంట ఆ పరిస్థితిని ఏం చేశాడంట విశాల పరచడంట. అది ఇరుకుగా ఉందేమో నీ సమస్య, నీ యొక్క బాధ ఇరుకుగా ఉందేమో దాన్ని ఏం చేశాడంట విశాల పరచడు. దేవుడు విశాలంగా చేస్తాడు. ఇరుకు లాంటి సమస్యని దేవుడు ఏం చేస్తాడంట విశాలంగా చేశాడంట. ఆ యొక్క మనుషులు నీ వద్దకు వచ్చేటట్టు దేవుడు చేశాడంట. నీ వద్దకు వచ్చేటట్టు దేవుడు చేశాడని ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి నీ వద్దకు రావాలంటే వాళ్ళు రావాలంటే ఏం చేయాలంట ఇక్కడ అదే అంటా ఉన్నాడు. కీర్తన 118:8-9 అంటుండు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులని ఆశ్రయించదంట. మనం ప్రార్థన చేసి మర్చిపోతాము. ఒక అంశం కోసం మనము ప్రార్థన చేసి మర్చిపోతాం, కానీ ఆ ప్రార్థనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎన్నో విజయాలు అందరి జీవితంలో ఇచ్చిండు. మీ జీవితాలలో దేవుడు కార్యాలు చేసిండు, మా జీవితాలలో కార్యాలు దేవుడు చేస్తా వస్తున్నాడు. కానీ మనం ఒక్కొక్క పని మన జీవితంలో జరగలేదేమో, అప్పుడు మనం అనుకోవాలి మనమే కరెక్ట్ గా లేమని మనము అనుకోవాలి. దేవుణ్ణి బతిమాలుకోవాలి. మనం దేవుని దగ్గర గోజాడాలి. దేవుని దగ్గర గోజాడితే దేవుడు మనకి తోడై ప్రతి అవసరతలు దేవుడు తీర్చనే ఉన్నాడు. ముఖ్యంగా దేవుడు మనని రక్షిస్తున్నాడు, మనని దినంతా కాపాడుతా ఉన్నాడు, మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, మనని రక్షిస్తున్నాడు, మనకి దేవుడు తోడై ఉంటుండు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు ఏమంటుండంటే విశాల పరుస్తానని దేవుడు అంటా ఉన్నాడు. విశాలంగా చేస్తా, నీ సమస్య ఏదైనా ఉంటే దాన్ని నేను తీసేసి నీకు విశాలత ఇస్తానని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేని విషయంలో భయపడడానికి వీలు లేదు. యథార్థంగా మనము ఉండాలి, ముఖ్యంగా న్యాయంగా నడుచుకోవాలి, కనికరము చూపించాలి. ఎదుటి మనిషి ఎదుట మనం ఏం చేయాలంట కనికరము చూపించాలి, ప్రేమను చూపించాలి, దీన మనసు కలిగి ఉండాలంట. దీన మనసు కలిగి దీనత్వము ఉండాలి. ముఖ్యంగా మనం ఏం చేయాలంట తగ్గించుకోవాలి. ఆ దేవాది దేవుడే భూమికి వచ్చిండు, ఆయన తగ్గించుకున్నాడు. మనము ఆయన ఎదుట మనము తగ్గించుకోవాలి, దేవుడు హెచ్చింపబడాలి. కాబట్టి దేవుడు ఇక్కడ అదే మనతోనే మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క న్యాయమును కనికరమును ప్రేమను చూపించి దీన మనసు కలిగి ఉండాలి. ఉండి దేవుడి దగ్గర ఇంకా మనము అడుగుతూనే ఉండాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, భక్తుడు దేశంలో ఒక్కడు లేకపోవను, యథార్థ పరుడు ఒక్కడు లేడని అంటున్నాడు. కాబట్టి మనం యథార్థంగా ఉంటే దేవుడు మన ఎదుట మన మీద సాక్ష్యము పలుకుతా ఉంటాడు, సాక్ష్యము దేవుడు కూడా చెప్తా ఉంటాడు. కాబట్టి మనము ఈ లోకానికి మనము చోటు ఇవ్వడానికి వీలు లేదు, లోక ఆశలకు మనం చూడడానికి లేదు, లోకం దారికి మనం పోవడానికి వీలు లేదు. సామెతల గ్రంథం 12:6, సామెతలు 12:6, భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచివారి వంటివంట. భక్తిహీనుల మాటలు నరహత్య చెయ్య పొంచివారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థవంతుల నోరు ఎట్లుండంట వారిని విడిపిస్తంట. యథార్థంగా ఉండి ఆ యొక్క మనిషిని ఏం చేస్తంట విడిపిస్తుందంట. అట్లా మనము కలిగి ఉండాలని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటుండు. కాబట్టి మన నోట్లు మన నీతిమన్ ఎట్లుండంట ఇచ్చకు మాటలు మన లోపల రావడానికి వీలు లేదు అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యథార్థంగా ఉండాలి. మనం యథార్థంగా ఉండి మన దేవుడి ఎదుట ఏమి ఇచ్చినా మనము ఆయనని దర్శించలేము. ఏడాది దూడలు అర్పించినను ఏమి ఇచ్చిన దేవుడు ఆయనకి సాటి కావు. కాబట్టి మన హృదయమే ఆయనకి మనము ఇయ్యాలి. మన హృదయమే ఆయనకి ఇచ్చి మనము ముందుకు నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ అదే అంటా నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడినప్పుడే ఆ యొక్క మనుషులు అంట నీ యొద్దకు వస్తారని అంటా ఉన్నాడు. యూఫ్రటీస్ నది ఉన్నత ప్రదేశం నుండి, ఆయా సముద్ర మధ్యం నుండి, ఆయా పర్వతముల మధ్య నుండి జనులు నీ యొద్దకు వస్తారు. దేశ నివాసులందరూ నీ యొద్దకి జనులంట నీ యొద్దకి వస్తారు. కాబట్టి మనము అట్లా ఉండి జాగ్రత్తగా ఉండి మనం ముందుకు నడవాలి. మనము దేవుడి ఎదుట మన సాక్ష్యము పొందాలి.
మంచి నమ్మకమైన దాసుడాని మనం సాక్ష్యం పొంది మనం ముందుకి నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు. చిన్న వాక్యం దేవుడు దించును గాక. స్తోత్రం పరిశుద్ర మహిమల రాజ్యానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి వందనాలు. దేవానికి స్తోత్రం దేవా. వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవాని నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సుజాతక మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి అక్క. పరిశుద్ధుడా 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 మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడైన నా యేసయ్య నీకు కృపగల హస్తములకు ప్రభ మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటున్నాను ఆయన. ఈ సాయంత్రకాల సమయం అంతా ప్రభ ప్రతి ఒక్క బిడ్డ గురించి మేము మొర పెట్టుకుంటున్నాం ప్రభా. విజ్ఞాపనలను ఆలకించి వాడవు, ప్రార్థనకు జవాబునిచ్చి దేవుడవు నీకు వదనాలు చెల్లిస్తున్నాం. ఏసిన ప్రతి ప్రార్థనకు చెవియొగ్గి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించమని నా ప్రభ నా రక్షక ప్రతి ఒక్కరి జీవితంలో మీకు జీవ కార్యంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం నైనా. పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కరి జీవితాలలో జరగాలి, వారు సాక్ష్య విడులుగా నిలబడాలనైనా. ముఖ్యంగా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. ప్రభావ విగ్రహారాధనతో మా తండ్రి భయంకరంగా నా తండ్రి యేసయ్య విచ్చలవిడిగా ఆ యొక్క కార్యములు జరుగుతున్నాయి ప్రభా. ప్రతి ఒక్క ఆరాధనలలో ప్రభా నా తండ్రి నిన్ను మర్చిపోతున్నారు నైనా. నిన్ను మర్చిపోయి ప్రభా బొమ్మలతో ప్రభా నా తండ్రి విపరీతమైనటువంటి ఆరాధనలు చేస్తూ ప్రభా నీకు చెందవలసిన మహిమను ప్రభా వారు దొంగిలిస్తున్నారు నాయన. ప్రభా కార్యం జరిగించండి, మా దేశంలో కాపాడండి. దేశంలోను ప్రభా నా తండ్రి మా దేశ ప్రజల విషయంలో కూడా ప్రభా పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. యేసయ్య రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరు దయచేయండి. సువార్త ప్రభ మరి వెళ్ళి విరియాలనైనా ఆ మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభ నీకు వార్త చేరాల తండ్రి. శుభవార్తను ప్రతి ఒక్క బిడ్డ పంచుకొని ప్రభ 10 మందికి తెలియజేయనట్లు ప్రభ నా తండ్రి మా దేశం కొరకు నా తండ్రి ఆ యొక్క ప్రజల కొరకు ప్రభ ప్రార్థిస్తున్నాం. రక్షణ కార్యం మా దేశంలో జరిగించండి. మరితో మా ప్రభ నా తండ్రి దూర ప్రాంతాల నుంచి మా దేశంకి వచ్చినాడు నాయన. 2000 సంవత్సరాలు దాటినా కూడా ప్రభ ఇంకా సగం దేశం కూడా మారలేదు నా తండ్రి. ప్రభ కార్యం జరిగించండి. మీకు చిత్తంలో ఉన్న ఈ దేశం పట్ల ప్రభ మీకు కార్యం సిద్ధపరచమని ప్రభ సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరి విషయంలో మీరు గొప్ప కార్యములు జరిగించండి. ఫలభరితమైన సేవను ప్రభ చేయుటకు ప్రభ ఎన్నడూ దున్నని భూములను దొన్నుటకు ప్రభ మీకు కృపను అనుగ్రహించండి. ఆ అగ్ని అభిషేకం చేత ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి. మారుమూల ప్రాంతాలకు, కొండలకు ప్రభ, లోయలకు నా తండ్రి ప్రతి విధమైన ప్రాంతాలకు వెళ్తున్న మన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నైనా. ఎంతో మంది ప్రభ నా తండ్రి హతసాక్షులుగా నా తండ్రి ఎంతో మంది ప్రభ మరి ఆ యొక్క ఆన్యుల చేతులు నా తండ్రి ఎంతో విపరీతమైన అవమానములు ఎదుర్కొంటూ దెబ్బలు కోర్చుకుంటూ ప్రభ సేవ చేస్తున్నారు ప్రభ. వారందరినీ మీరు బలపరచండి. అదేవిధంగా పడిపోయిన సేవకుల విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. ప్రతి ఒక్కరి ప్రభ బలపరచబడాల, తిరిగి లేవాలని ఆయన ఏసిన నీ యొక్క కృపను ప్రభ, నీ యొక్క ప్రేమను రుచి చూచి నాక ప్రభ వెను తిరగటానికి వీలు లేదేసయ్యా. నీ యొక్క గొప్ప కార్యంలో, ఆశ్చర్య కార్యంలో ప్రభ బిడ్డల పట్ల జరిగించండి. తిరిగి వారిని లేవనెత్తండి. వారితో మీరు మరలి మాట్లాడి బలపరచమని ప్రభన తండ్రి వారు వదిలేసిన సేవను తిరిగి కొనసాగించటకు నీ యొక్క పరిశుద్ధ ఆత్మచేత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా నా తండ్రి ప్రభ ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలు ప్రభ మా చుట్టుపక్కల ఉన్నాయి నాయన. మా దేశంలో, మా ప్రాంతాలలో ఉన్నాయి, మా చుట్టాలలో, మా బంధువులలో, మా కుటుంబాలలో కూడా ఉన్నాయి ప్రభ. వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభ. వారందరి కొరకు నువ్వు వచ్చినానైనా నశించి అందరిని వెతికి రక్షించడానికి సహాయం చేయండి నాయన. రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభ. అదేవిధంగా నా తండ్రి ప్రతి కుటుంబమును, ప్రతి సంఘమును నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ వ్యక్తిగతంగా కూడా ప్రభ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. సంఘాలలో ప్రభ నా తండ్రి మరి సేవకులు లేయాలట ఆయన. సేవకులు ట్రైన్ చేయాలి ప్రభ. శిష్యులను తయారు చేయాలని ఆయన. ప్రతి సంఘంలో నా తండ్రి నీకు కృపగల ఆత్మను దయచేయండి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను మార్చండి యేసయ్య. మీరు నా తండ్రి ఆత్మచిత అభిషేకించండి. మీ వైపునకు త్రిప్పుకొనండి ప్రభ. యోగ్యమైన బిడ్డలుగా మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా తండ్రి ప్రభ ఎంతో మంది నా తండ్రి ఎన్నో విషయాలలో ప్రభ మొరపెట్టుకుంటున్నారు. ఉద్యోగాల కోసమని, బిడ్డల కోసమని, కుటుంబం కోసమని, నా ప్రభ వివాహంల కోసమని ప్రభ నా తండ్రి ఎంతో మంది ప్రభ ఎన్ని రకాలుగా విజ్ఞాపనలు కోరుకుంటున్నారు తండ్రి. కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు ప్రభ. అందరి విషయంలో కార్యం జరిగించండి నా ప్రభ. మమ్మల్ని రూపించిన వాడవు నీవే నా తండ్రి.
తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఎదుగుతున్నది ఎరిగిన వాడవు నీవు నాయన. ఆ బిడ్డ యొక్క జీవనంలో మనగడను ప్రభ నీకు గ్రంథంలో రాసిన దేవుడు ప్రభ. ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కార్యంలో ప్రభ మీ సమయంకు అనుగుణంగా జరిగించండి ప్రభ. తొందరపాటు కాదు నాయన, మీ సమయంలో అనుకూలమైన సమయంలో మీరు జరిగించు. ఆ యొక్క కార్యం కొరకు ఎదురు చూసే ఆ యొక్క ఓర్పును ప్రతి బిడ్డకు దయచేయండి. ఉద్యోగం విషయంలో, సంతానం విషయంలో, నా తండ్రి కుటుంబం విషయంలో కూడా తండ్రి, చిన్న బిడ్డల విషయంలో, యవనుల విషయంలో కార్యం జరిగించండి ప్రభ. ఎవరెవరు ఎక్కడెక్కడ తొట్టులుతున్నారో తెలియదు ప్రభ. యవనసులు తప్పక తొట్టులుదురు అన్నావు నాయన నీ వాక్యంలో. అయితే వారికి ప్రభ నీ యొక్క వాక్యమే పాదములకు దీపమైనది. అది ప్రభ నన్ను వారు నడిపించుచున్నది. ఎసయా దుష్టుల సహవాసంలో కూర్చోకుండా ప్రతి బిడ్డ నా తండ్రి నీ యొక్క సన్నిధిలో ఓజాడి నిన్ను వేదకుట్టకు ప్రభ. ఆ బిడ్డలను మీరు ఉత్తేజపరచండి, ఆత్మచేత అభిషేకించండి. అదే విధంగా నా తండ్రి ఎన్ని కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నాయి ప్రభ. కుటుంబాలలో ప్రభ సమస్యలు ఉన్నాయి నాయన. కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత లేదు ప్రభ. ఏసదని ఎడముఖం పెడముఖం తోటి ప్రభ, సొంత అన్నదమ్ములే నా తండ్రి, సొంత భార్య భర్తలే, సొంత తల్లికి బిడ్డలే ప్రభ. అతని కుటుంబంలోనే ప్రభ అతని సమాధానం లేదు. యేసయ్య సహాయం చేయండి. అలాంటి కుటుంబాలలో తండ్రి ప్రభ అగ్నిని కురిపించండి నాయన. ప్రతి ఒక్క దుర్మార్గతను, ప్రతి ఒక్క దుష్ట ఆలోచనను, దుష్ట తలంపులను వేసే దుర్మార్గములన్నిటినీ కాల్చివేసి అక్కడ మీరు సమాధానం కలుగ చేయమని, కుటుంబాల్లో శాంతిని ప్రభ దయచేయమని, ప్రతి ఒక్కరు ప్రేమతోనైనా ఒకరినొకరు అంగీకరించుటకు ప్రభ, ఒకరి బలహీనతలను ఒకరు సహించుటకు ప్రభ మీకు ఆత్మకార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా నా తండ్రి దక్ష సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఆ బిడ్డను మీరు ముట్టండి నాయన. ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి. ఏసిన తండ్రి బ్లెస్సీ సిస్టర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి. ఏసిన తండ్రి కంటి చూపు విషయంలో బ్లెస్సీ సిస్టర్ మీరు ముట్టండి, స్వస్థపరచండి. అదే దక్ష సిస్టర్ విషయంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవటం సహాయం చేయండి. ఆ యొక్క ప్యాంక్రియాస్ ని ముట్టండి ప్రభ. చనిపోతున్న ప్రతి కణంలో జీవమును పోయండి నాయన. ప్రతి అవయవముని ప్రభ బ్రతికించండి ప్రభ. నీకు జీవమును తండ్రి నెత్తి నుంచి అరికాలు వరకు ప్రభ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రోగంను కాల్చివేయి నాయన. ప్రతి విధమైనటువంటి ప్రభ సమస్యల నుంచి వీళ్ళను మీరు బయటికి తీసుకుని రండి. అన్ని రకాల రోగాల నుంచి కంప్లీట్ రివైవల్ రిస్టోరేషన్ జరగాలి. ఏసీఎం మీకు కృపలో జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభ రక్షకుడు నా తండ్రి నందన్ సాయి విషయంలో ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆ యొక్క ఇన్ఫెక్షన్ లో నుంచి ప్రభ నా తండ్రి ఆ బిడ్డకు ప్రభ సంపూర్ణ స్వస్థత కలుగ చేయండి ప్రభ. ముట్టండి, ప్రతి దురాత్మ శక్తులను బంధించండి. ఏసే కుటుంబం అంతటికీ మీరు రక్షణ కలుగజేయండి. ప్రతి ఒక్క బిడ్డకు ప్రభ సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. శృతి సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆయన. బిడ్డను మీరు ముట్టండి. ఆ గాల్ బ్లాడర్ స్టోన్స్ విషయంలో కార్యం జరిగించండి. ఏ ఆపరేషన్లు సర్జరీలు లేకుండా ప్రభ కేవలం మీ యొక్క మాట చేత కరిగిపోవును కాక. ఎస్సీన తండ్రి బిడ్డను ముట్టండి ప్రభ. మీరు కృపలు జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా బిడ్డ పక్షాన కుటుంబంలోని రక్షణ కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరిని మీరు సహాయం చేయండి. గిద్యోను బాబు విషయంలో, లక్ష్మమ్మ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి గిద్యోను బాబు ఉన్నటువంటి ఆ నెక్ ప్రాబ్లమ్ కూడా మీరు సరి చేయండి. ఆ స్పాండిలైటిస్ సమస్యను ప్రభ కంప్లీట్ గా హీల్ చేయండి నాయన. నా తండ్రి సేవలో నిజంగానే వాడబడాలి ప్రభ. నా తండ్రి ఊహాగానాలతో కాకుండా సత్యముతో ప్రభ ఆ బిడ్డ లిటరల్ గా పార్టిసిపేట్ చేయడానికి, సేవలో గొప్ప కార్యం జరిగించడానికి సహాయం చేయండి. లక్ష్మమ్మ సిస్టర్ యొక్క యూటిరస్ విషయంలో, ఫైబ్రాయిడ్స్ విషయంలో సహాయం చేయండి. అతని ప్రభ యూరిన్ ఇన్ఫెక్షన్ ని ముట్టండి. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభ బిడ్డకు సంపూర్ణ స్వస్థత, అన్ని విషయంలో ప్రభ అనుకూలమైనటువంటి ప్రభ ఆరోగ్యం దయచేయండి. కంప్లీట్ హెల్త్ ని రెస్టోర్ చేయమని, ఆపరేషన్స్ లేకుండా అతని సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆ బిడ్డను ముట్టి బంధిస్తున్న అంధకార శక్తి అందరి విషయంలో మీరు చేసే గొప్ప కార్యాలు జరిగించండి. ప్రమీల సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. అతని ఆ బిడ్డ విషయంలో కూడా నచ్చండి. గొంతున్నటువంటి ట్యూమర్స్ విషయంలో ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ విడుదల కలుగ చేయండి, స్వస్థత దయచేయండి. అదేవిధంగా విఘ్న విషయంలో ప్రార్థిస్తున్నాం. అతని ఫిట్స్ మరియు ఆ యొక్క న్యూరో ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్ హీలింగ్ దయచేయండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. సుందర్ రా బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాము. అతని ఆ బిడ్డ యొక్క వ్యసనాల ద్వారా అతని లివర్ ని పాడు చేసుకున్నాడు. అతని బిడ్డను ముట్టండి, ముందు రక్షణ కార్యం జరిగించండి. ఆ బిడ్డలో పనిచేస్తున్న అంధకార శక్తులు బంధించబడును కాక. ప్రభన తండ్రి అంధకార శక్తులను అన్నింటినీ పారద్రోలి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. అదేవిధంగా రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన. ఆ సిస్టర్ కూడా మరి ఆ యొక్క డైజెషన్ ప్రాబ్లం విషయంలో కార్యం జరిగించండి. ఆ ఇండైజెషన్ సమస్యను తీసివేయండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయండి. ఆ బిడ్డకు నార్మల్ హెల్త్ రెస్టోర్ కావాలని అతని సేవలో
ప్రభా ఆటంకంలో కలిగిస్తున్న ప్రతి రోగంను కాల్చివేయండి, ఇప్పుడు బలపరచండి. అదేవిధంగా దేవి సిస్టర్ సరిత సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. అతని దేవి సిస్టర్ కి ప్రభా ఆ యొక్క ఫైబ్రాయిడ్స్ విషయంలో నా తండ్రి, ట్యూమర్స్ లంప్స్ విషయంలో ప్రభా కార్యం జరిగించండి. ఎలాంటి ప్రభా నా తండ్రి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్రభా కంప్లీట్ హీలింగ్ అయితే దయచేయండి. సర్జరీస్ ని ప్రభా అతన్ని ఆ బిడ్డ ఇష్టపడతలేదు కనుక ప్రభా సహాయం చేయండి. ఆ బిడ్డ విషయంలో మీకు చిత్తం ఏమైనదో అతన్ని మీరు ముట్టి స్వస్థపరిచి కార్యాలు జరిగించండి. సరిత సిస్టర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ విషయంలో ప్రార్థిస్తున్నాం, విడుదల పరచండి. ప్రతి అణువును, ప్రతి కణమును, ప్రతి రక్తపు ముక్కను ప్రభా మీరు హీల్ చేయండి ఆయన. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. లక్కీ చిన్న పాప విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి ఆ బిడ్డ యొక్క కాలు బోను గ్రోత్ ప్రభా ఆగిపోవాలా, సహాయం చేయండి నాయన. ఎలాంటి కాంప్లికేషన్స్ ఆ బిడ్డ జీవితంలో ఎదుర్కోకూడదు ప్రభా. నా తండ్రి ఆ బిడ్డ కంప్లీట్ గా కోలుకోవాలా, నా తండ్రి స్వస్థపరచబడాలా. ఎస్ సహాయం చేయండి. నా తండ్రి నాగేశ్వర విషయంలో ప్రార్థిస్తున్నాం. లంగ్ ఇన్ఫెక్షన్ ప్రభా నా తండ్రి ఇలాంటి సమస్యలు, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నా కూడా ప్రభా ముట్టండి నాయన, సహాయం చేయండి. స్వస్థత ఇచ్చేయండి, రక్షణ కార్యం జరిగించండి. రమేష్ బ్రదర్, నాగరాజు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. ఇద్దరు బిడ్డల తండ్రి ప్రభా వ్యసనాలను తీసివేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి దురాత్మలను ప్రభా పారద్రోలండి నేను. త్రాగుడు దయ్యము కాలిపోయేస్తున్నాము. కుటుంబాలలో పని జాండీస్ విషయంలో, పక్షవాతం విషయంలో కార్యం జరిగించండి, స్వస్థపరచండి, సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. యేసు ప్రభా కార్యంలో జరిగించండి. కుటుంబాలలో రక్షణ కార్యం జరిగించండి ప్రభా. వారి వ్యసనాల నుంచి వారికి విడుదలని ప్రభ మీరు కలుగ చేయండి ఆయన. యొక్క కృపలో ఆ యొక్క కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్య కార్యంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సోని సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. ఆ బిడ్డ యొక్క హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో నుంచి విడుదల పొందింది అని ప్రభ మాకు ఆ గ్రూప్ లో జవాబు వచ్చింది ప్రభ. బిడ్డ పట్ల మీరు చేసిన కార్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఇంకా ఎవరెవరికి ఎన్ని సమస్యలతో ప్రభ ఈ యొక్క విజ్ఞాపనల కోసం ప్రభ నా తండ్రి మొరపెట్టుకుంటున్నారు, వారందరినీ దర్శించండి, వాక్యం చేత మాట్లాడండి, కృపలో జ్ఞాపకం చేసుకోనండి. దుష్టాత్మల దురాత్మ సమూహాలు మంత్రాలు చేతబడి శక్తులన్నిటి ఏస్తు శక్తిగల నామంలో కాలిపోవను కాక ప్రభా. కుటుంబాలలో తండ్రి పనిచేసే దురాత్మలన్నిటి నుండి ప్రభ బిడ్డలకు సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. ప్రతి బిడ్డల తండ్రి సేవలో బలపడాలా, వాక్యం స్థిరపడాలా, ప్రార్థనలో ఉన్న తండ్రి నిలబడాలా, కృపకల కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి అన్ని ప్రార్థనలకు జవాబులు మీరు అనుగ్రహిస్తున్నందుకు, ఇప్పుడే మీరు కార్యం జరిగిస్తున్నందుకు ప్రభ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మనోజ్ బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఇంకా వారు ప్రార్థన చేసే వాళ్ళకు, మనకు, ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంకు, మన కుటుంబం అందరికీ దేవుని కృప సదాకాలం తోడుండు కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి అందరికీ ప్రైజ్ ది లార్డ్.